కౌరవులు పాండవుల్ని ఓడించడానికి ఒక వ్యూహాన్ని రచించారు. అది చూడడానికి చక్రంలాగా ఉంటుంది. చక్రవ్యూహం. అది అభేద్యమైంది. అచ్చం మన జైల్లాగా అన్నమాట. ఇంకా ఆ చక్రవ్యూహాన్ని ఛేదించే బాధ్యత అభిమన్యుడిపై నుండి. అభిమన్యుడు అర్జునుని యొక్క కుమారుడు, పరాక్రమవంతుడు. అతడు చక్రవ్యూహంలోకి ప్రవేశించే కళని తన తల్లి గర్భంలోనే నేర్చుకున్నాడు. అప్పుడు అభిమన్యుడు చక్రవ్యూహంలోకి ఎగిరి దూకాడు. అంతకంటే ముందే పాండవులు చక్రవ్యూహ ఛేదన కోసం పరాక్రమవంతులను వెతుకుతున్నారు. అప్పుడు అభిమన్యుడు వచ్చి ఆ చక్రవ్యూహంలో ప్రవేశించడానికి అనుమతిని కోరాడు. తన పుత్రుడి వినతి విని అర్జునుడు ఆందోళన చెందాడు. ఒక 16 సంవత్సరాల బాలకుడు కౌరవులు పన్నిన పద్మవ్యూహాన్ని ఎలా ఛేదించగలడు అని. కానీ అభిమన్యుడు నిశ్చింతగా ఉన్నాడు. అతను తండ్రితో చెప్పాడు, పితృదేవ, మీరు కలత చెందకండి. గుప్తచర్ల సహాయంతోనే తాను ముందుగా చక్రవ్యూహం గురించి నిరీక్షిస్తానని. సగం బిల్డే ఇస్తున్నాను సార్. మొత్తం వేసుకున్నావు అనుకో రోజంతా పడుకుంటావు. చక్రవ్యూహం యొక్క రచన పరిపూర్ణంగా జరిగిన తరువాత అభిమన్యుడి యుద్ధయాత్ర మొదలైంది. అందరి ఆశీర్వాదాలతో చక్రవ్యూహంలోకి ప్రవేశించడం మొదలుపెట్టాడు. ఒకవైపు సూర్యులైన యోధుడు, మరోవైపు బాల అభిమన్యుడు. అతడు చక్రవ్యూహంలోని ఒక్కొక్క భాగాన్ని ఛేదిస్తూ ముందుకెళ్తున్నాడు. చెప్పు. ఏంటి, ఏమైంది? ఎముకలు విరిగాయా? అరే ఎన్నిసార్లు చెప్పాను నీకు ఒంటరిగా వెళ్ళి అతను కొట్టద్దు అని? నా మాట వింటే కదా నువ్వు. వస్త్రా నుండు. ఆ సూట్ కేసు తీసుకురా. వెనక సీట్లో పెట్టి లోపల దిగాయి. ఏం చేస్తున్నావు? పోనే. అభిమన్యుడు చక్రవ్యూహాన్ని ఛేదిస్తూ ముందుకు వెళ్తున్నాడు. లక్ష్యం సమీపంలో ఉంది. ఇక విజయం సాధిస్తారన్న విశ్వాసం అతని కళ్లలో కనిపిస్తోంది. ఎలా అనిపిస్తోందంటే అతని పరాక్రమంలోని ప్రతి అణువుని పోరాటంలో ప్రదర్శిస్తున్నట్టుంది. తన ముందుకు ఎవరొచ్చినా సరే తన ఖడ్గంతో ఖండిస్తున్నాడు. షకీలు, మిల్క్ బాయ్, మాలు చేస్తావా? హర హర మహాదేవ, హర హర మహాదేవ, హర హర మహాదేవ, శంభో శంకర, హర హర మహాదేవ. హర హర మహాదేవ. సార్,
సార్ ఏంట్రా ఇది? ఇది శివరాత్రి ప్రసాదం సార్. సార్ సార్ గారు, అది బ్రిజేష్కి ఒంట్లో బాగాలేదు. ఈ రోజుకి బండి మిమ్మల్ని నడపన్నాడు. ఇవ్వండి సార్ కీస్. అభిమన్యుడు చక్రవ్యూహంలోకి ప్రవేశించాడు. కానీ అందులో నుంచి బయటపడే మార్గం కనిపించలేదు. క్రూరులైన కౌరవులు అతన్ని చుట్టుముట్టారు. ఒక పాలకుడి చేతులు పరాజయ అవమానాన్ని స్వీకరించలేకపోయారు. వారు ఒక్కొక్కరిగా అతనిపై దాడి చేశారు. యుద్ధంలో పాండవులు గెలిచారు, కానీ వారు అభిమన్యుణ్ణి కోల్పోయారు. కురుక్షేత్ర యుద్ధంలో చాలా నియమాలను ఉల్లంఘించారు. కొన్నిసార్లు కౌరవులు, కొన్నిసార్లు పాండవులు. కానీ చరిత్రకు మాత్రం విజేతలే గుర్తుంటారు. ఎవరైతే ఓడిపోతారో వారి విధి చీకటి గదిలా మారిపోతుంది. ఏయ్ పద, టైం అవుతుంది. లే 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 త్వరగా. త్వరగా త్వరగా త్వరగా.